ఎస్ మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు అతి త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. సో దీనికి సంబంధించిన సమాచారం పరిశీలన చేస్తే ఈనాడు పేపర్లో మనకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో తీపి కబురు అయితే అందించనుంది. 4 ఏళ్లుగా ఊరిస్తున్న గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన వెలువరించేందుకు పాలనాపరమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించనుంది. దాదాపు 150 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు అయితే చేస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి సాంకేతిక అనుమతుల విషయమై ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత కమిషన్ ప్రకటనలు వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విభాగాధిపతుల కార్యాలయాల్లో గ్రూప్ 3 పోస్టుల ప్రకటన పరిశీలన అయితే ఉంది. ఈ నెల 18 వరకు టీఎస్పీఎస్సీ 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు నిర్ణయాలు వెలువరించే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్ 1 ప్రకటన ఇంతకుముందు వెలువరించాలని భావించిన నూతన జోన్ల విధానం కారణంగా నిలిచిపోయింది. ఆ పోస్టులను కొత్త జోన్ల వారీగా విభజించే ప్రక్రియ 4 నెలల క్రితమే ప్రారంభమైంది. ఇందులో డిఎస్పీలు 42, డిప్యూటీ కలెక్టర్లు 15, జిల్లా రిజిస్ట్రార్లు, రవాణా అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ 3లో దాదాపు 800 పైగా పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులకు కొత్త జోన్ ప్రకారం ఆమోదం లభించాల్సి అయితే ఉంది. ఈ 2 ప్రకటనలు అదనంగా మనకు ఇంజనీర్లు, సర్వేయర్ పోస్టుల ప్రకటనలు అయితే పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం. గ్రూప్ 4 ర్యాంకులను త్వరలో ప్రకటించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు జాప్యం ప్రక్రియకు సాపని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ జాప్యంతో 7,000 పోస్టుల ఫలితాలు ఎంపిక ప్రక్రియ నిలిచిపోయాయి. అటవీ శాఖలో 1800 అటవీ బీట్ అధికారుల పోస్టులకు రాత పరీక్షలు, దేహదారుఢ్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి. వీరికి వైద్య పరీక్ష నివేదికలు ఆలస్యం కావడంతో ఫలితాలు అయితే ఆగిపోయాయి. రోజు పరిమిత సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహించడం, బోర్డులోని వైద్యులు రోజువారీ విధుల్లో బిజీగా ఉండడంతో సమస్యలు అయితే వస్తున్నాయి. ఎబ్బీవీ పోస్టులో వైద్య పరీక్షల నివేదికలు వస్తే ఈ పోస్టులకు ఎంపికలు అయితే పూర్తవుతాయి. దాదాపు 4,500 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలను కూడా ఆలస్యమైతే అవుతుంది. ప్రభుత్వ సర్వీసులను నర్సులకు వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. నర్సుల ఇన్ సర్వీస్ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య కళాశాలలో అయితే ధృవీకరించాల్సి అయితే ఉంది. వెయిటేజీ ధృవీకరణ ఆలస్యం కావడంతో ఈ ఫలితాలకు కూడా ఆగిపోయినట్లుగా సమాచారం. ఓకే, సో తర్వాత మనకు హెచ్జిటి పోస్ట్ సంబంధించి ఎటు తేల్చని డిఈఓలు అని చెప్పి ఇచ్చారు టైటిల్తో. హెచ్జిటి పోస్టుల ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థులకు పూర్వ జిల్లా కేంద్రాల ప్రాతిపదికన ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. వీటి పరిశీలన పూర్తి చేసిన డిఈఓలు ఆ అభ్యర్థి పోస్టుకు అర్హుడా కాదా అనే విషయాన్ని తేల్చలేదు. దీంతో మరోసారి సమాచారాన్ని సరిచేసి పంపించాలని కమిషన్ తెలిపింది. కొందరు అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు అయితే ఇవ్వలేదు. వారికి టీఎస్పీఎస్సీ మరో అవకాశం అయితే ఇచ్చినట్లుగా సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇటువైపు మనకు హెచ్జిటి కానీ అండ్ అంతేకాకుండా గ్రూప్ 1 కానీ గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ లభించాయి. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.